హాయ్ అండి, ఇదైతే ఒక సారీ ఇచ్చారు కస్టమరు. సారీ ఇచ్చి 6 ఇయర్ పాపకి ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. నేనైతే ముందే స్టిచ్ చేస్తాను, అందుకే మీకు ముక్కలు చూపిస్తున్నాను. ముందు చూపించింది అయితే పైట్ చెంగు, ఇదైతే కొట్టి చెంగు. ఇది బ్లౌజ్ పీసు, అది ప్లేన్ వచ్చింది. అది మొత్తం తీసాను. మొత్తం తీసాక ఓన్లీ ఆ పట్టు క్లాత్ వర్క్ ఉన్నది మాత్రమే తీసాను. అదంగా 3.5 మీటర్స్ ఉంది. ఆ 3.5 మీటర్ యూజ్ చేస్తాను, ఉన్నదైతే వదిలేసాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని వస్తాయండి. నేను ఇప్పుడుకొచ్చి ఎవరిని కూడా నన్ను ఫాలో చేయండి అని అడగలేదు, ప్లీజ్ ఫాలో చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా వీడియోస్ పెట్టాలని చెప్పి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఎవరికైనా ఇలాంటివి స్టిచ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో అయితే చేయండి, లైక్ కూడా చేయండి. ఈ ఫ్రాక్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఈ ఫ్రాక్ అయితే సేమ్ నేను కుట్టానండి, అది మా పాప కుట్టాను, అది చూపిస్తే అలా మా పాపకైతే కోట్కి హ్యాండ్స్ ఇచ్చాను, దీనికైతే ఫ్రాక్ హ్యాండ్స్ పెట్టమన్నారు, అలాగే పెట్టాను. బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండే పైపింగ్ వేయమన్నారు, పైపింగ్ వేసానండి. అలాగే హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు, బుట్ట హ్యాండ్స్ పెట్టాను. కోట్ అయితే కట్ వర్క్ ఇచ్చి హ్యాండ్స్ లేకుండా సివిల్స్ పెట్టాను. ట్యాగిల్స్ కూడా స్టిచ్ చేశాను. ట్యాగిల్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇది ఒక న్యూ మోడల్. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రాక్ వేసుకుంటే చాలా లంబుగా ఉంటదండి, గేరా కూడా చాలా వచ్చింది. మీరు ఎవరన్నా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను. మళ్ళీ అడుగుతున్నానండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి ఫ్రాక్ ఎలా ఉందో. బాయ్ బాయ్.